7 pillars టు సక్సెస్ ఇన్ అవర్ వెస్టేజ్ బిజినెస్. ఆ మెయిన్గా 7 స్టెప్స్ ఏంటివి అనే దాని గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. స్కిల్స్ టు సక్సీడ్ ఇన్ వెస్టేజ్. మనం వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా ప్రతి ఒక్క లీడర్స్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటివి అనే వాటిల్లో ఫస్ట్ పాయింట్ ప్రాస్పెక్షన్. ప్రాస్పెక్షన్ అంటే జనరల్గా న్యూ పర్సన్. మన టీంలో అని కాదు, ఏ టీంలో అయినా కూడా న్యూ పర్సన్స్ కొత్తగా వచ్చే కొంది ఏ టీంలో అయినా గ్రోతింగ్ అనేది ఉంటుంది. అదే మెయిన్గా ఏ బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా ఉన్న వాళ్ళమే ఉంటే ఎప్పటికీ అంతే ఉంటాం. కానీ కొత్త వ్యక్తులు పరిచయం చేసే కొంది బిజినెస్ డెవలప్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. అంతే కదా, ఉన్న వాళ్ళమే ఉంటే మనమే కొనుక్కుంటున్నాం, అంతే పీవీ వస్తుంది. ఎందుకంటే మనకు అంతకుమించి అవసరాలు పెరగవు కాబట్టి. మనం కొత్త వాళ్ళకి ఎప్పుడైతే పరిచయం చేస్తామో మన టీంలో డెవలప్మెంట్ అనేది అప్పుడు కనిపించడం జరుగుతుంది. అంతే కదా. ప్రాస్పెక్షన్ ఈజ్ ది కీ టు సక్సెస్. జనరల్గా సక్సెస్ అవ్వాలంటే మన టీంలో ఎంతమంది కొత్త వాళ్ళు వస్తుంటే అంత సక్సెస్ అవుతుంటాం. అందుకనే ప్రాస్పెక్షన్ ఈజ్ ద కీ టు సక్సెస్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతే కదా. మెయిన్ 3 టైప్స్ ఆఫ్గా ప్రాస్పెక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అదేంటంటే ఫస్ట్ది ఆన్లైన్లో అంటే ఒక సెమినార్స్లో కానీ వెబినార్స్లో కానీ ఎక్కడైనా కూడా మనం కొత్త ప్రాస్పెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ ఆఫ్లైన్, మనకి తెలిసిన పర్సన్స్లో మన చుట్టుపక్కల ఉండే ప్రదేశాల్లో మనం ఎవరికైతే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీట్ అవ్వగలుగుతామో ఆ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవడం. థర్డ్ది ఫోన్ కాల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రెండ్సే ఉన్నారు, కొంత లాంగ్లో ఉంటారు, ఎందుకంటే మనం మ్యారేజెస్ అయ్యి ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉంటాం, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి ఉన్నాం. సో మనందరికీ దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్ కాల్స్లో ప్రాస్పెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఈ విధంగా మనకున్న కొత్త వ్యక్తుల్ని ఈ 3 విధానాల ద్వారా మనకు ముందు తీసుకొని రావచ్చు. సెమినార్స్ లేదా వెబినార్స్లో నోట్ చేసుకొని, నెక్స్ట్ మనకున్న డైరెక్ట్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ ఫోన్ కాల్స్. ఈ విధంగా ప్రాస్పెక్ట్స్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. ఇన్విటేషనే మెయిన్. మనం ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వడానికి మెయిన్ ఇన్విటేషనే కదా. ఎందుకంటే ఎవరైనా కూడా ప్రజెంటేషన్కి రావాలన్నా, మన కింద ఐడి వేసుకోవాలన్నా, ప్రోడక్ట్స్ వాడాలన్నా మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మన మీద నమ్మకం వచ్చి ప్రోడక్ట్స్ సరే వాడి చూద్దాము, సరే దీంట్లో నిజంగానే రియాలిటీ ఉంది అని ఏదైనా ఒక స్టెప్ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంటేషన్ వినడానికైనా, ఒక ఛాంపియన్స్ డేకి రావాలన్నా, దేనికైనా. ఆ విధంగా ఇన్విటేషన్ అనేది మెయిన్ కీ రోల్ సక్సెస్ అవ్వాలంటే. ఈ విధంగా సెకండ్ స్టెప్ ఇన్విటేషన్ ఇవ్వాలి. థర్డ్ పాయింట్ ప్రజెంటేషన్. ఇన్విటేషన్ ఇచ్చాము, ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ అని డైరెక్ట్గా కానీ లేకపోతే ఫోన్ కాల్స్లో కానీ ఎలా అయినా కూడా ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత సరే వాళ్ళు నెక్స్ట్ మనకు ప్రజెంటేషన్కి టైం ఇచ్చారు. ప్రజెంటేషన్కి టైం ఇచ్చినప్పుడు మనం దీని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన కంపెనీ దగ్గర నుంచి, ప్రోడక్ట్స్ దగ్గర నుంచి దీంట్లో చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఓవరాల్గా మనం అక్కడ క్లారిటీ అనేది ఇవ్వాలి ప్రజెంటేషన్లో. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఇన్విటేషన్ దాకా మనకు టైం ఇచ్చారు, ఇన్విటేషన్ విన్నారు, ప్రజెంటేషన్ దాకా తీసుకొచ్చాం. ఇక్కడ క్లారిటీ మిస్ అయితే ఆ పర్సన్ మనకు ముందుకు రాకుండా అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. సో ప్రజెంటేషన్లో అతనికి ఉండే డౌట్స్ కానీ ఏదైనా, ఇప్పుడు మనం ఫేస్ టు ఫేస్ చూస్తూ ప్రజెంటేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ టైంలో వాళ్ళు మనం చెప్పేది వింటున్నారా, లేకపోతే వాళ్ళ ఫేస్ ఏదైనా డౌట్ఫుల్గా ఉందా, లేకపోతే నెగ్లిజెన్సీగా ఉందా, ఏదో ఒకటి మనకు అక్కడ వాళ్ళ ఫేస్ రీడింగ్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అక్కడే మనం వాళ్ళకి ఉన్న డౌట్స్ అనేది క్లారిటీ చేసి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ముందుకు వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఈ విధంగా ప్రజెంటేషన్ కూడా 1-to-1 ప్రజెంటేషన్ చేయొచ్చు, ఒక హోమ్ మీటింగ్ చేయొచ్చు. 1-to-1 ప్రజెంటేషన్ అయితే సింపుల్గా ఒక పర్సన్కి ఒక దగ్గర మీట్ అయ్యేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. అదే హోమ్ మీటింగ్ అయితే ఒక 4-5 వ్యక్తులకు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ విధంగా ప్రజెంటేషన్కి టైం తీసుకొని వాళ్ళకున్న డౌట్స్ అనేది ఫస్ట్ మనం క్లారిఫై చేయాలి. మెయిన్గా అక్కడ ప్రజెంటేషన్ చేసే టైంలో 3 P's అంటే వీటిల్లో మెయిన్గా ఈ 3 గురించి క్లారిటీ ఇవ్వాలి ప్రజెంటేషన్ చేసే టైంలో. కంపెనీ ప్రొఫైల్ అంటే కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంత స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయ్యి మన వెస్టేజ్ కంపెనీ మనకి 22 సంవత్సరాలు అయింది. 6 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 450 ప్రోడక్ట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 3 కోట్ల మంది కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. చూడండి, ఒకే సింగిల్ మేనేజ్మెంట్ తోటి. కంపెనీ హైలైట్స్ అంటే ఇవన్నమాట. ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో మన ఇండియాస్లో ఉండే టాప్ 1 కంపెనీ మన వెస్టేజ్ అనేది. అలానే ఒక ఇండియన్ కంపెనీ 8 దేశాల్లో ఉంది ఇప్పటి వరకు.
ఒక ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ వైడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఉండగలుగుతుంది. ఇది కంపెనీ ఏదైతే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఉందో, హైలైట్ ఇన్ఫర్మేషన్, దాన్ని మనం ప్రజెంటేషన్ చెప్పే టైంలో చెప్పగలగాలి. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ అంటే ఓవరాల్గా మనం ఏ విధంగా మన బిజినెస్ అనేది బిల్డ్ చేయాలి, దీనిలో ఎలా అంటే మనకి స్టార్టింగ్ నుంచి చెప్తాం ఎలా బిజినెస్ బిల్డ్ చేయాలి, బిజినెస్ బిల్డ్ చేసిన తర్వాత మనకి ఎలా ఇన్కమ్ స్టార్ట్ అయ్యిద్ది, ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత మన హైయెస్ట్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు, హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ గురించి కానీ, లేకపోతే దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, 3 తరాల ఇన్కమ్ ఉంది, మనం పని చేయలేని రోజు ఇన్కమ్ ఉంది, వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఏదైతే కంపెనీ బిజినెస్ ప్లాన్ ఉందో దాన్ని కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన దాంట్లో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని కేటగిరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వీటిని వేటితో తయారు చేస్తారు, ఇవి వాడుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంది అనేది ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వాలి. ఇదంతా మనం ఎప్పుడు ఇవ్వగలుగుతాం? మన దగ్గర కంప్లీట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండి మనకి ఓకే మనం పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి. మనకు నాలెడ్జ్ అనేది మెయిన్గా ఉంటే మనం డెఫినెట్లీ వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగినా మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కూడా మనల్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వీళ్ళు చెప్పేది రియాలిటీనా ఫేక్నా, ఏమైనా తడబడుతున్నారా, మోసం చేస్తున్నారా అని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల మీద చాలామందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. మనం చెప్పేది నిజమని వాళ్ళు నమ్మాల్సిన లేదు కదా. కానీ మనం చెప్పేది ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద మనం చెప్పేది రియలా ఫేక్ అనేది కూడా అర్థం అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మూడిటి గురించి కంప్లీట్గా మనం ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంటేషన్ చెప్పే టైంలో ఇవ్వాలి. నెక్స్ట్ ఫాలో అప్. ఇప్పుడు ప్రజెంటేషన్ చెప్పాము, ఫస్ట్ లిస్ట్ అనేది రాసుకున్నాం కొత్త వ్యక్తుల్ని ఎవరికి చెప్పాలనుకున్నామో వాళ్ళని. నెక్స్ట్ చెప్పాలనుకున్న వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చాం. నెక్స్ట్ ప్రజెంటేషన్ చెప్పాము. ఇప్పుడు ఫాలో అప్ అంటే మనం ఎవరికైతే బిజినెస్ ప్లాన్ చెప్పామో వాళ్ళని 1 or 2 డేస్లోనే ఫాలో అప్ చేయాలి. ఆ ఫాలో అప్ అనేది ఏ విధంగా చేయాలి, 1 or 2 డేస్లో మనం ఫాలో అప్ అనేది డెఫినెట్లీ ఉండాలి. లేకపోతే అక్కడ మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ని మర్చిపోతారు. లేకపోతే వాళ్ళ కొత్త వ్యక్తులతో డైరెక్ట్ వెళ్ళి డిస్కషన్ చేయడం వల్ల ఇది మంచిదా చెడ్డదా అని వేరే వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ కూడా వీళ్ళ మీదకి వచ్చేసి వీళ్ళు మన ఫోన్స్ ఎత్తడం కూడా తర్వాత మానేస్తారు. అందువల్ల ఎవరిమైనా కూడా 1 or 2 డేస్లోనే ఫాలో అప్ అనేది ఉండాలి. ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే మనం క్లారిఫై చేయాలి అక్కడే. నెక్స్ట్ అసలు ఫాలో అప్ అంటే ఏంది, మనం ఏం చేయాలి, వాళ్ళకున్న డౌట్స్ కంపెనీ గురించి కానీ ప్రోడక్ట్స్ గురించి కానీ ఏదైతే వాళ్ళలో కన్ఫ్యూజన్ ఉందో డౌట్ ఉందో దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న నెగిటివ్ పోయేసి పాజిటివ్ వస్తుంది. ఆ పాజిటివ్ వచ్చినప్పుడు మనతోటి వస్తారు, అంతే కదా. ఆ డౌట్స్ వాళ్ళలోనే ఉండి కన్ఫ్యూజన్ ఉన్నా ఏదో మన కోసం మొహమాటానికి ఐడియా చేసుకున్న వాళ్ళు బిజినెస్ చేయడానికి ముందుకు రారు. ఎంతసేపటికి మనం ఫోన్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడడం నెక్స్ట్ వదిలేయడం జరుగుతుంది. లేదా అలాంటప్పుడు మనం ఈ విధంగా వాళ్ళకున్న డౌట్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ తీసేసినప్పుడు డెఫినెట్లీ మనతో పాటు కలిసి వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సక్సెస్ అయిన పీపుల్స్ ఉన్నారు కదా ఆల్రెడీ. మన విజయరాజ్ సార్ 18 లక్షలు తీసుకుంటున్నారు. అదేవిధంగా 1,60,00,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలానే మన టీంలో సక్సెస్ అయిన లీడర్స్ చాలామంది ఉన్నారు. జగ్గాల దత్తు కానీ, ఉమెన్స్లో చూసుకుంటే లీలావర్ణ మేడం కానీ, బీబీ మేడం కానీ, ఇలా చాలామంది మన బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇది రియలా ఫేకా అని కూడా వాళ్ళకి డౌట్ ఉండొచ్చు. అప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళేసి కానీ గూగుల్లోకి వెళ్ళేసి కానీ హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ అని లేకపోతే వెస్టేజ్ ద్వారా సక్సెస్ అయిన పీపుల్ అని కానీ మనం సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఓకే ఇది రియల్ వీళ్ళు చెప్పేది అని నమ్ముతారు. అక్కడ మనం రియల్గా వాళ్ళకి డైరెక్ట్ కళ్ళతోటి చూపించడం వల్ల ఈ విధంగా మన సక్సెస్ అయిన పీపుల్స్ వీడియోస్ కానీ లేకపోతే వాళ్ళ హైయెస్ట్ ఇన్కమ్ చెక్స్ కానీ లేకపోతే అక్కడక్కడ ట్రిప్స్కి వెళ్ళినాయి కానీ ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళినాయి లేకపోతే కార్స్ తీసుకున్న ఫొటోస్ ఇలా అన్నీ ఉంటాయి. అవన్నీ మనం వాళ్ళకి చూపించినప్పుడు ఓకే ఇది రియల్, మనం కూడా దీంట్లో చేసుకుంటే సక్సెస్ అవ్వచ్చు వీళ్ళలాగా అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో బిల్డ్ అవుతుంది. ఫస్ట్ పాజిటివ్గా ముందుకి ఓకే చేద్దాం అన్న ఆలోచన వస్తుంది. నెక్స్ట్ మనకి లీడింగ్ లేడీస్ బుక్స్ ఉన్నాయి. అలానే కార్ అచీవర్స్కి కూడా లిస్ట్కి ఒక బుక్ ఉంది. మనం అవి మన యాప్లోకి వెళ్ళేసి చూస్తే కనుక అక్కడ కూడా లీడింగ్ లేడీస్ బుక్స్ అని కార్ అచీవర్స్ అని అలా యాప్లో కూడా మనం ఇప్పుడు సెర్చ్ చేసుకోవడానికి ఉంది. అలా
వాటిని చూపించి ఇలా వీళ్ళు ఈ టైంలో జాయిన్ అయ్యారు, ఈ విధంగా కార్ తీసుకున్నారు, ఒక లేడీ వర్క్ చేసి ఇంత హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటుంది అని మనం క్లారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీబీ మేడమే ఉన్నారు, ఎంఎస్ఆర్ టీంలో ఉంటుంది. మేడం చదువుకునేది 3rd క్లాస్ 4th క్లాసే, కానీ ఈరోజు మేడం ఇన్కమ్ 4,75,000. మేడం కష్టపడింది 3-4 సంవత్సరాలే. ఆ 3-4 సంవత్సరాలు కూడా 1 or 2 ఇయర్సే చాలా కష్టపడి ఉంటుంది. ఆ నెక్స్ట్ ఆటోమేటిక్గా టీం మనం కొంత స్ట్రాంగ్ అయిన తర్వాత టీం ద్వారా మనకు ఆటోమేటిక్గా టీం బిల్డ్ అవుతుంది. ఆ కొంతకాలం మాత్రం డెఫినెట్లీ కష్టపడాలి. ఈ విధంగా మనం చేసుకుంటూ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిటీ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. కొంతమంది బిఫోర్ వెస్టేజ్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ వెస్టేజ్ ఎలా ఉన్నారు, మన బిజినెస్ ప్లాన్ బుక్లో కూడా ఉంది అది. బిఫోర్ వెస్టేజ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు వెస్టేజ్లోకి వచ్చినాక వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది. ఒకప్పుడు పూట తిండి గడవడానికి కష్టం ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మన బిజినెస్లోకి వచ్చి వాళ్ళు కార్ తీసుకోవడం కదా, వాళ్ళ టీంలో నెంబర్ ఆఫ్ కార్స్ ఇప్పించారు, లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. అంటే ఒక గొర్రెలు కాసుకునే వాళ్ళు కానీ, లేకపోతే దత్తు సారు ఐరన్ షాప్ చేసుకునే వ్యక్తి ఈరోజు 3.5 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలానే చాలామంది ఉన్నారు మనం చెప్పుకుంటూ వెళ్తే. అలా వెస్టేజ్లో సక్సెస్ అయిన వాళ్ళు బిఫోర్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆ డిఫరెన్స్ అనేది చూపించినప్పుడు ఓకే, ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, రేపటి రోజున మనము వెస్టేజ్లో చేసుకుంటే మనము అలా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. లగ్జరీ కార్స్ తీసుకున్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, 0 స్టేజ్ నుంచి ₹1 పెట్టుబడి పెట్టకుండా వచ్చి. అలాంటి అన్నీ చూసినప్పుడు ఓకే, దీంట్లో రియల్గానే లైఫ్ ఉంది, మనం దీంట్లో చేసుకోవాలన్న పాజిటివ్ మూడ్ తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళకున్న డౌట్స్ అనేది క్లారిఫై చేసి ఫాలో అప్ అనేది చేయాలి. ఫస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి ఐడి వేసుకోవడానికి ఓకే అనుకునేలాగా ఒప్పించుకొని ప్రోడక్ట్స్ తీసుకొని వాడి చూస్తే క్వాలిటీ తెలుస్తుంది. ఆ నెక్స్ట్ ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి కొంత ముందుకు వస్తారు. ఒకవేళ ఆగినా కూడా నెక్స్ట్ ఫాలో అప్ అనేది ప్రోడక్ట్లు వాడిన తర్వాత రిమైనింగ్ మనం కంటిన్యూషన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఒక్క స్టెప్ ముందుకు వచ్చి ప్రోడక్ట్లు వాడదాం, ఐడి వేసుకుందాం అనే దాకా డెఫినెట్లీ ఈ క్లారిటీ అనేది వచ్చినప్పుడు మనం చేస్తే మనకి మంచి లైఫ్ ఉంది అని అర్థమవుతుంది డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఈ స్టార్టింగ్ ప్రాస్పెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్న, ఇన్విటేషన్ ఇచ్చాము, ప్రజెంటేషన్ ఇచ్చాము, ఫాలో అప్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఐడి వేసి వాళ్ళ చేత ఫస్ట్ మంత్ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయించాలి. ఇక్కడ క్లోజింగ్ చేసే దగ్గరే మనం కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఇప్పుడు ఈ ఫాలో అప్లో ఈ క్లారిటీ అనేది ఇవ్వకుంటే క్లోజింగ్ దాకా రారు. వచ్చిన తర్వాత వాళ్ళని వెనక్కి పోకుండా మనం ఐడి వేసి ఒక మంత్ పర్చేజ్ చేయించిన తర్వాత వాళ్ళు బిజినెస్ చేసేలాగా వాళ్ళకు మనం ఏదైతే నాలెడ్జ్ కావాలో నాలెడ్జ్ని ప్రొవైడ్ చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు నిలబడడం జరుగుతుంది. ఈ విధంగా ఐడి వేసి బిజినెస్ చేసేదానికి మనం డెఫినెట్లీ వాళ్ళకి ఏదైతే మనం చేసేది మోసం కాదు, అబద్ధాలు చెప్పట్లా, కానీ వాళ్ళకి ఆ క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఆగిపోతారు. ఎవరిమైనా కూడా దానివల్లే మెయిన్. కానీ మనం వన్స్ డిసైడ్ అయిన తర్వాత డెఫినెట్లీ బిజినెస్ అనేది బిల్డ్ చేస్తాం, మన కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి. 6th పాయింట్ ట్రైనింగ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఐడియా వేసుకున్నాం, ప్రోడక్ట్లు కొనుక్కున్నాం, వాళ్ళకి నెక్స్ట్ ట్రైనింగ్స్ రూపంలో మన కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ప్రోడక్ట్ల గురించి ఇన్ఫర్మేషన్ కానీ, ఒక లీడర్స్ నెంబర్ ఆఫ్ లీడర్స్ వస్తారు మన కొన్ని మీటింగ్స్ దగ్గరికి వెళ్తే, అలా నెంబర్ ఆఫ్ లీడర్స్ వచ్చే మీటింగ్స్కి ఇన్వైట్ చేయడం కానీ, ఇలా ప్రతి ఒక్క ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు నిలబడాలంటే వాళ్ళకి దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. 7 స్టెప్స్ గురించి కానీ, 7 మిస్టేక్స్ గురించి కానీ, ఫాస్ట్ స్టార్ట్ అంటే ఏంది, లేకపోతే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంది, ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి మన బిజినెస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరమో అదంతా మనం ట్రైనింగ్స్ రూపంలో వాళ్ళకి డెఫినెట్లీ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు వాళ్ళ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఎవరికైనా ఫీల్డ్లోకి వెళ్ళైనా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డెఫినెట్లీ ఎవరైనా ఏదైనా డౌట్ అడిగినా, లేకపోతే వాళ్ళు ఏదన్నా మన తిరిగి క్వశ్చన్ చేసినా కూడా మనం వాళ్ళకి తిరిగి ఆన్సర్ ఇవ్వగలం. మన దగ్గర ఆ నాలెడ్జ్ లేనప్పుడు మనం ఎలా ఇవ్వగలం? సో మనం ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. మీటింగ్లో జాయిన్ అయ్యి ఐడి వేసుకున్నారు, ప్రోడక్ట్స్ వాడుతున్న క్రమంలోనే ఒక 1 or 2 months ట్రైనింగ్ పీరియడ్ అనుకొని మనం ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి నిలబెట్టగలిగితే ఫస్ట్ మనం నిలబడతాం. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి తెలుసుకుంటే మనం కన్సిస్టెన్సీ టైంలో 100 points ప్రోడక్ట్స్ కొనుక్కుంటాం, ఆ బెనిఫిట్ మిస్ అవ్వకూడదని. అది తెలియనప్పుడు మనం ఎక్కడ కొనుక్కుంటాం? ఫాస్ట్ స్టార్ట్ అనేది తెలిస్తే ఫస్ట్ మనం ఫాస్ట్ స్టార్ట్ అవుతాం. మనం ఫాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మన టీంలో నెంబర్ ఆఫ్ ఫాస్ట్ స్టార్ట్లను పెంచుతాం. ఏదైనా ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా, ఇప్పుడు సప్లిమెంట్ల గురించి మనకే నాలెడ్జ్ లేదు, మనకి నాలెడ్జ్ లేనప్పుడు మన టీంకి మనం ఎలా వాడమని చెప్తాం? సో ఆ నాలెడ్జ్ అనేది ఫస్ట్ మన దగ్గర ఉంటే మనం మన టీంకి ప్రొవైడ్ చేస్తాం. డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ లీడర్స్ అనేది మన టీంలో పెరగడం జరుగుతుంది. 7th పాయింట్ ప్రమోషన్. ఇప్పుడు అన్ని ట్రైనింగ్స్ మన దగ్గర ఉన్నాయి.
అంటే ప్రాపర్ నాలెడ్జ్ మనకు వచ్చింది, మనం ఒక లీడర్గా నిలబడ్డాం, అప్పుడు మనం ఏం చేస్తాం, మన టీంలో వచ్చే వాళ్ళని కూడా మనం ఆ విధంగా నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. లేకపోతే ఎవరు జాయిన్ అవ్వట్లేదని మనము ఆగిపోతాం. అప్పుడు మనం ఏం చేయాలి, మనం వచ్చిన వాళ్ళని నిలబెట్టాం, నెక్స్ట్ వాళ్ళ కింద వచ్చే వాళ్ళని కూడా మనం నెంబర్ ఆఫ్ మీటింగ్స్కి ప్రమోట్ చేసి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి తెలియజేసి మనం చేసుకుంటే మన లైఫ్ ఏ విధంగా ఉంటుందని అర్థమైతే డెఫినెట్లీ వచ్చిన ప్రతి ఒక్క లీడర్లు నిలబడతారు. ఆ వచ్చిన వాళ్ళని నిలబెడితే ఆల్రెడీ ముందు జాయిన్ అయిన వాళ్ళు నిలబడతారు. మనం ముందు జాయిన్ అయిన వాళ్ళతోటే మాట్లాడుతూ కింద ఉన్న వాళ్ళని ప్రమోట్ చేయకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వకుంటే ఆల్రెడీ ఉన్న టీం కూడా స్పాయిల్ అయిపోద్ది. అప్పుడు మనకి ఏం చేయాలి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరు లీడర్ నిలబడాలంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ప్రమోట్ చేయాలి. అదేవిధంగా అలానే మనలాగే వాళ్ళని కూడా మనం తయారు చేసుకోవాలి. మనం వేటికి ప్రమోట్ చేయాలి, బిజినెస్ మీటింగ్స్ జరుగుతుంటాయి కొన్ని, కంపెనీ ట్రైనర్స్ ప్రొవైడ్ చేసాయి కానీ, లేకపోతే మెయిన్ లీడర్స్ వచ్చినప్పుడు కానీ కొన్ని బిజినెస్ మీటింగ్స్ అనేవి జరుగుతుంటాయి. ఆ మీటింగ్స్కి మనం ప్రమోట్ చేయాలి. సిఎన్టీ అంటే కంప్లీట్గా ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ గురించి, సెల్యులార్ నరిష్మెంట్ టెక్నాలజీ, ఈ విధంగా ప్రోడక్ట్స్ సప్లిమెంట్స్ గురించి మనకు నాలెడ్జ్ అనేది ఉంటుంది, అక్కడికి ప్రమోట్ చేయాలి. అలానే బయట మన టీంని ట్రైనింగ్స్ అన్నీ ప్రాపర్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసాము. ప్రాపర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి జనరల్గా మనం ఏదైనా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎవరైనా ప్రమోట్ చేయాలన్నా ఈజీగా మనం వాళ్ళని ప్రమోట్ చేయగలుగుతాం. ఎందుకంటే మన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు ఏదన్నా నెగిటివ్స్గా మాట్లాడినా తిరిగి మనం వాళ్ళకి ఆన్సర్ అనేది చేయగలం కాబట్టి ఆ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయకుంటే డెఫినెట్లీ మనం అక్కడ వచ్చిన వాళ్ళు మనం ఎందుకు బిజినెస్ చేయాలో క్లారిటీ ఉండదు, ఒక ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండదు, బయట ఎవరు ఏ నెగిటివ్ చెప్పినా తీసుకుంటారు. ఆ విధంగా తయారవ్వకూడదు అంటే జనరల్గా మన టీంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక 2 months 3 months కంప్లీట్గా ఓవరాల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయాలి ట్రైనింగ్స్ రూపంలో. నెక్స్ట్ మన టీంని ప్రమోట్ చేసుకోవాలి మీటింగ్స్కి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక లీడర్ లాగా నిలబడ్డాము అంటే మనం కంప్లీట్గా ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మీటింగ్స్కి అటెండ్ అయ్యాము, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము, వెస్టేజ్లో చేసుకుంటే లైఫ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. అవన్నీ మనకు తెలుసు కాబట్టి ఈరోజు మనం నిలబడినాం. కానీ వచ్చిన వాళ్ళు కూడా నిలబడాలంటే మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ప్రమోట్ చేయాలి. అది ఏ విధంగా ప్రమోట్ చేయాలి, వేటికి ప్రమోట్ చేయాలంటే బిజినెస్ మీటింగ్స్ ఉంటాయి కదా, మన కంపెనీ మేనేజ్మెంట్ కొన్ని మీటింగ్స్ని కండక్ట్ చేస్తుంటుంది అప్పుడప్పుడు. రీసెంట్గా గౌతమ్ బాలే సార్ వచ్చారు హైదరాబాద్కి సార్ ఢిల్లీలో నుంచి వచ్చారు. కానీ మనం ఇక్కడుండి కూడా మనం హైదరాబాద్లో మీటింగ్స్కి వెళ్ళలేకపోయినాం. అది మనకి వాళ్ళకున్న కమిట్మెంట్కి ఉన్న డిఫరెన్స్. కానీ ఆ మీటింగ్స్కి ఫస్ట్ లీడర్గా మనం ఇనిషియేషన్ తీసుకొని మనం అటెండ్ అవుతూ మన టీంని అటెండ్ చేయించగలిగితే డెఫినెట్లీ వచ్చిన వాళ్ళు వెనక్కి పోకుండా నిలబడతారు. అలానే సిఎన్టీ అంటే సెల్యులార్ నరిష్మెంట్ టెక్నాలజీ. ఈ విధంగా ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్గా మన అన్నీ కూడా సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ మనం ఎందుకు వాడాలి, వీటిని వాడడం వల్ల మనకు బెనిఫిట్ ఏంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ప్రోడక్ట్స్ ఎలా ప్రాబ్లం తగ్గిస్తాయి అన్న నాలెడ్జ్ మన దగ్గర ఉన్నప్పుడు ఆ క్లారిటీని మనం ఏదైతే వాడడానికి భయపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గర మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ సప్లిమెంట్స్ కూడా వాడతారు, మంచి రిజల్ట్స్ వస్తాయి, నిలబడతారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది మెడిసిన్ కాదు, సప్లిమెంట్. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మనం తీసుకునే తిండి మాదిరిగానే మన సప్లిమెంట్స్ కూడా. అలానే కొన్ని సెమినార్స్ ఉంటాయి మెయిన్ లీడర్స్ కండక్ట్ చేసే టైంలో. అలాంటి సెమినార్స్ కూడా మన టీంని మనం అటెండ్ చేయించాలి. అలానే 1 day వర్క్షాప్ అంటే ఒక 4-5 మెయిన్ లీడర్స్ వస్తారు. లీడర్స్ వచ్చి వాళ్ళు ఏ విధంగా బిజినెస్లోకి వచ్చారు, వాళ్ళు ఏ విధంగా నిలబడ్డారు, వాళ్ళు స్టార్టింగ్ ఏ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీ ఇన్ఫర్మేషన్ గురించి కానీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఏదైతే నాలెడ్జ్ అవసరమో అది ఆ 1 dayలో మనకి ఆ వచ్చిన లీడర్స్ అనేది నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుంది. అలా 1 day వర్క్షాప్లకు కూడా మన టీంని మనం అటెండ్ చేయించాలి. అలానే ఛాంపియన్స్ డేస్ అంటే మనకి ప్రతి నెల సెకండ్ సండే జనరల్గా హైదరాబాద్లో ఛాంపియన్స్ డే జరుగుతుంది. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. మెయిన్గా విజయవాడలో ప్రతి నెల 3వ తేదీ జరుగుతుంది. హైదరాబాద్లో ప్రతి నెల సెకండ్ సండే ఆఫ్టర్నూన్ జరుగుతుంది. ఈ విధంగా ఛాంపియన్స్ డేకి మనం వెళ్తే ఏంటంటే ఇక్కడ మన టీంకి మనం ఒక్కరమే లీడర్గా కనిపిస్తాం. అక్కడికి వెళ్తే ఓవరాల్ తెలంగాణ నుంచి కొంతమంది ఆంధ్ర నుంచి లీడర్స్ వస్తారు.
వాళ్ళు వాడిన ప్రోడక్ట్లు టెస్టిమోనియల్ కానీ, రిజల్ట్స్ కానీ, లేకపోతే బయట మనలాగా వచ్చిన వాళ్ళు ప్రోడక్ట్లు వాడి వాళ్ళు ఏ విధంగా వెస్టేజ్లో నిలబడి ఉన్నారు, వాళ్ళు ఎందుకు వెస్టేజ్ చేస్తున్నారు అన్న వాళ్ళకి ఏదైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో ఆ కాన్ఫిడెన్స్ని మనతో షేర్ చేసుకోవడం వల్ల మనం కూడా అదే పొజిషన్స్లో నుంచి వచ్చుంటాం. అప్పుడు మనం కూడా మన బిజినెస్ని చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. సరే ఇంతమంది చేయంగా మనం ఎందుకు చేయలేమన్నదే అక్కడ డెఫినెట్లీ వస్తుంది. ఎవరిమైనా కూడా నిలబడ్డాము అంటే మీటింగ్స్కి అటెండ్ అయితేనే డెఫినెట్లీ నిలబడతాం. ఈ విధంగా ఛాంపియన్స్ డేలో కూడా మనం వెళ్తూ మన టీంని డెఫినెట్లీ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఒక కంప్లీట్గా ప్రోడక్ట్లు ఎందుకు వాడాలన్న క్లారిటీ వస్తుంది. మెయిన్గా లీడర్స్గా మనం ఎలా నిలబడాలి, నిలబడితే మనకి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ హానరింగ్స్ జరుగుతాయి. మనం మన బిజినెస్లో సక్సెస్ అయితే ఏ విధంగా హానరింగ్ తీసుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్కటి అక్కడ మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మన టీంని మనం ప్రతి ఒక్క మీటింగ్కి ప్రమోట్ చేసుకుంటే ఏదో ఒక మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్లోనే స్ట్రాంగ్ అవుతుంటారు ఏదో ఒక టైంలో. అది ఒక జూమ్ మీటింగ్ కానీ, లైవ్ మీటింగ్ కానీ, ఎక్కడో ఒక దగ్గర అక్కడ అది ఒకసారి మనం నిలబడి మనం వెస్టేజ్లోనే మన లైఫ్ మనం చేసుకోవాలి అని డిసైడ్ అయితే ఇంక మనం ఏం చెప్పనవసరం లేదు. కానీ ఆ డిసైడ్ అయ్యే వరకు డెఫినెట్లీ వీటన్నిటికి కూడా మనం ఫాలో అప్ అనేది చేయాలి. ఈ విధంగా ఈ 7 స్టెప్స్ని మనం ఫాలో అయితే డెఫినెట్లీ మనకు సక్సెస్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా వీటి గురించి మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకుందాం. 7 స్టెప్స్. ప్రాస్పెక్షన్, న్యూ పర్సన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్విటేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రజెంటేషన్ చెప్పాలి. నెక్స్ట్ ప్రజెంటేషన్ అయిన తర్వాత ఫాలో అప్ చేయాలి. వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసి ఫాలో అప్ అనేది చేస్తే నెక్స్ట్ ఐడి వేసుకొని బిజినెస్ చేయడానికి ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత మనం ప్రాపర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇలా నెంబర్ ఆఫ్ మీటింగ్స్కి మనం ప్రమోట్ చేసినప్పుడు ఆ వచ్చి లీడర్ కూడా నిలబడడం జరుగుతుంది. ఇంకా కొత్త వాళ్ళని బిల్డ్ చేసి చాలా స్ట్రాంగ్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 7 పాయింట్స్ని డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా ఫాలో అవ్వాలి. ఫాలో అయితే డెఫినెట్లీ మనందరికీ కూడా సక్సెస్ వస్తుంది. సక్సెస్ రావడమే కాదు, మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా కూడా మనం వీటిలో ఏదైనా ఫాలో అవ్వకపోయినా మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది కరెక్షన్ చేసుకొని డెఫినెట్లీ ముందుకు రావాలి. ఇక్కడ మనం చూస్తే టుగెదర్ వీఆర్ ది బెస్ట్. ఇప్పుడు మనం ఒక్కరమే ఉంటే మనం జాయిన్ అయిన కొత్తల్లో, కానీ మనం కొంత జాయిన్ అయ్యి మనం కొంత టీం బిల్డ్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనం ఒక్కరమే ఉండం. మనతో పాటు మన టీం ఉంటుంది, మన అప్లైన్ ఉంటారు, డౌన్ లైన్ ఉంటారు, ఓవరాల్ టీం అనేది ఉంది. మనందరం కలిసికట్టుగా వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? మనకున్న ప్రాబ్లమ్స్ కానీ, డౌట్స్ కానీ, మనకున్న అప్లైన్స్ తోటి కానీ, లేకపోతే మన టీం దగ్గర ఉన్న డౌన్ లైన్స్కి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నాయని మనం డైలీ ఒక కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ అనేది ఉన్నప్పుడు ఇలా మనం అందరూ కలిసికట్టుగా వర్క్ చేసి సక్సెస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం అందరం కలిసి టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. టీమ్ అంటే టీం వర్క్ చేయాలి. అది ఎలా అంటే టుగెదర్ వీఆర్ ది బెస్ట్ అన్నాం కదా, ఇలా అందరూ ఒకరికొకరు కలిసి టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. ఒక్కొక్కరుగా ఉంటే సక్సెస్ అనేది రాదు. అందరం కలిసికట్టుగా టీంతో కలిసి వర్క్ చేస్తే మోర్ సక్సెస్ వస్తుంది అని ఇక్కడ ఈ పిక్చర్లోనే మనం చూడొచ్చు. ఇక్కడ ఒక్క పర్సన్ పక్కన ఉన్నాడు, మిగిలిన ముగ్గురు కలిసికట్టుగా ఉన్నారు. అతను ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పర్సన్కి ప్రాబ్లం అనేది క్లియర్ చేసి అతన్ని ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలరు. లేదంటే ఒక్కరే ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. అదే మనం ఇద్దరు ముగ్గురు కలిసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మనం టీం వర్క్ అనేది మనం ఒక్కరం చేసేది కాదు. టీం వర్క్ అంటే టీం అందరూ కలిసి చేసేదాన్ని టీం వర్క్ అంటారు. ఈ విధంగా టీం వర్క్ చేసి ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అనేది డెఫినెట్లీ తీసుకోవాలి కూడా. ఇక్కడ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ 100% యాటిట్యూడ్. ఇది ఎందుకు చెప్పారంటే వాట్ మేక్స్ లైఫ్ 100, ఏది అనేది మన లైఫ్లో 100% రిజల్ట్ ఇస్తుంది. ఇఫ్ ఏబిసిడీస్ ఇక్కడ ఎన్ని ఉంటాయి అనేది రాశారు. అవే నెంబర్స్ రూపంలో ఏ నెంబర్కి ఎంత వస్తుందో రాశారు. ఇక్కడ ఏ అంటే 1, బి అంటే 2, 3, సి అంటే 3, అలా జెడ్ అంటే 26 నెంబర్, జెడ్ కౌంట్ వచ్చేసరికి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఏబిసిడీలో ఈక్వల్ టు ఈ నెంబర్స్. నెక్స్ట్ ఫైనల్గా హార్డ్ వర్క్. చాలామంది హార్డ్ వర్క్ వల్లనే సక్సెస్ అవుతూ ఉంటాం, చాలామంది నాలెడ్జ్ వల్ల సక్సెస్ అవుతుంటాం. కానీ నాలెడ్జ్ ఒకటే ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ ఒకటే ఉంటే సరిపోదు.
హార్డ్ వర్క్ తోటి 98% రిజల్ట్స్ వస్తుంది, అలానే నాలెడ్జ్ తోటి 96% రిజల్ట్ వస్తుంది అని ఇది మనకు సీక్రెట్ ఫార్ములా. ఆల్రెడీ కొంతమంది అనలిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ అనలైజ్ చేసి ఇచ్చిన ఫార్ములా మనకి ఇది. కానీ ఫైనల్గా యాటిట్యూడ్ అంటే మనం ఏదైతే డిసైడ్ అయ్యామో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఫస్ట్ మన మైండ్లో డిసైడ్ అయితే ఏదైతే చేస్తాం. డిసైడ్ అవ్వకుండా ఎంత పని చేసినా, ఇప్పుడు మనం బిజినెస్ చేస్తూనే ఉన్నాం, ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు నేను సక్సెస్ అయ్యానంటే నేను 2 సంవత్సరాల నుంచి చేసిన సక్సెస్ కాలా, ఎందుకంటే నాలో కమిట్మెంట్ అనేది కొంత తక్కువైంది కాబట్టి. కానీ అది నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యి నా యాటిట్యూడ్ నేను మార్చుకొని నేను ఎలా అయినా సక్సెస్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. ఈ విధంగా మనం ఎప్పుడైతే మన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకొని నేను 100% ఎప్పుడైతే రిజల్ట్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు డెఫినెట్లీ మనకు అందరికీ కూడా రిజల్ట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మన యాటిట్యూడ్ని అలవాటుగా సక్సెస్ ఎలా అయినా నేను తీసుకోవాలి అనేది డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. అంతేగాని ఒక హార్డ్ వర్క్ చేస్తేనో నాలెడ్జ్ ఉంటేనో రాదు. వాటితో పాటుగా యాటిట్యూడ్ అనేది కూడా 100% మనం చేంజ్ చేసుకోగలిగితేనే ఆ రోజు డెఫినెట్లీ మనకు సక్సెస్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. 7 స్టెప్స్ గురించి కొంచెం కొత్తగా చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నాం, అది కామన్గా ఉంది. కానీ మన టీంకి కొత్త నాలెడ్జ్ రావాలి, ఇంకా మనం చేంజ్ చేసుకోవాలని ఈరోజు ఈ క్లాస్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా.